చేశారు. ప్రభుత్వాలు సందేశాత్మక సినిమాలకు ప్రోత్సాహం ఇవ్వాలని సూచించారు. క్రైమ్ అశ్లీలత ఉన్న సినిమాలకు రాయితీలు ఎందుకంటూ ప్రశ్నించారు. రాయితీలు ఇచ్చి ఆ భారం ప్రజల మీద కరెక్ట్ కాదన్నారు. హీరోలు రోడ్ షోలు ఎందుకు చేయాలని, టికెట్ ధరలను పెంచడం బ్లాక్ మార్కెట్ కు ప్రోత్సహించడమే అవుతుందన్నారు. ప్రభుత్వ నిర్ణయాలను ప్రజలపై భారం పడకుండా ఉండాలని, హీరోయిన్లు ఆత్మాభిమానం చంపుకొని పనిచేయటం అనవసరమన్నారు. సాదియా థియేటర్ ఘటనలో బాధితులకు 2 కోట్ల కంటే ఎక్కువ సాయం చేసినా ప్రాణం తేలేరు కదా అని నిలదీశారు. మీరు ఈ ప్రాజెక్ట్ ఘటనపైన కాకుండా ఇతివృత్తంపైన ఆలోచించండి. ప్రజలపైన భారం వేసే పద్ధతిలో మీరు రైతులు పొందవకండి. అది చేయడం వల్ల నష్టం వస్తే లాభం లేదు. ఇది భవిష్యత్తులో మీరు మీ హద్దులు దాటకూడదు. ప్రభుత్వం కూడా చీప్ ట్యాక్టీస్ కోసం పంచుకోకూడదు. ఇట్లాంటి వాటికి ప్రోత్సహించి మీరు టికెట్లు ఎక్కువ పెట్టి అమ్ముకోండి అని చెప్పేసి చెప్పడం అంటే అదేవిధంగా బ్లాక్ మార్కెట్ని ప్రభుత్వం ప్రోత్సహించినట్లు లెక్క. అందువల్ల ప్రభుత్వం అలాంటి పని చేయకూడదు. సినిమా సంబంధించినటువంటి నిర్మాతలు కానీ ప్రొడ్యూసర్లు కానీ వారు కూడా మీ హదులతో మీరు ఉండి కళాంతరాన్ని ప్రోత్సహిస్తే మేము గౌరవిస్తారు తప్ప ఏ ఎండలో దాడులు వచ్చారు. అందువల్ల ఇది దాడులు చేశారనే పంటలేదు కాకుండా కానీ చేసే అవసరం ఉండలేదు. వ్యతిరేకంగా ఖండిస్తున్నాం. అదే దాని కరెక్ట్ కాదని. అయితే అదే సందర్భంలో ఎవరు లక్ష్మణ్ నాయక్ వాళ్ళు దాటుకుని ఉంటే ఏ సమస్య పరిష్కారం సమస్యలు రావు. దాంట్లో ప్రభుత్వం కానీ సినిమా పరిశ్రమ కానీ పౌరులు కానీ ఎవరి హద్దులో ఉండాలంటే ఎవరి బాధ్యత నిర్వహించాలి. ఆ ప్రకారం చర్చలు సాగితే మంచిదని చెప్పేసి నా ఉద్దేశం. ప్రభుత్వానికి సినీ ప్రతిభ మధ్య దిల్ రాజు గారు దాన్ని నాయకత్వం ఇస్తున్నారు. నేను విజయం చేసే ఒకటి, మీరు ఈ ప్రాజెక్ట్ ఘటన పైన కాకుండా ఇతివృత్తం పైన ఆలోచించండి. లేడీ కొరియోగ్రాఫర్ పై